ఒక గ్రామంలో గోపు అనే చిన్న తెలివైన మేక ఉండేది. గోపుకి కొత్త కొత్త ప్రదేశాలు ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు సాయంత్రం అయ్యే సమయానికి అది పొద్దుపోయినట్టు గ్రహించక అడవి వైపు చాలా దూరం వెళ్ళిపోయింది. అక్కడ ఒక్కసారిగా ఒక ఆకలితో ఉన్న తోడేలు తళుక్కున దర్శనమిచ్చింది. ఆహా! అదృష్టం నాకు! చిన్న మేక, అది ఒంటరిగా, ఇది నా రాత్రి భోజనం అంటూ చెప్పింది. గోపు భయపడింది, కానీ తట్టుకొని తెలివిగా ఆలోచించింది. ఓ తోడేలయ్యా, నేను చాలా బక్కపలుచుగా ఉన్నాను. నన్ను తింటే నీకు పేగు నిండదు. నాకు ఒక గొప్ప ప్రదేశం తెలుసు. అక్కడ పెద్ద పెద్ద రుచికరమైన మేకలు ఉన్నాయి. నన్ను వదిలేస్తే నేను నీకు ఆ ప్రదేశం చూపిస్తాను అంటూ తోడేలుకు చెప్పింది. తోడేలు పెద్ద మేకలను తినాలనే ఆశతో ఒప్పుకుంది. గోపు తోడేలను ఒక పెద్ద కొండ వద్దకు తీసుకెళ్ళింది. అక్కడ ఆ కొండకు అవతల పెద్ద మేకలు ఉన్నాయి. కానీ వాటిని చూడాలంటే కళ్ళు కుప్పిలో కళ్ళు మూసుకొని పెద్ద దూకుడు తీయాలి. వేడుక చూసేందుకు గోపు పక్కకి వెళ్ళింది. తోడేలు నమ్మి కళ్ళు మూసుకొని గాలిలోకి దూకింది. కానీ అది నేరుగా లోతైన లోయలో పడిపోయింది. గోపు ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అది ఎప్పుడూ ఎక్కువగా దూరం వెళ్ళేది కాదు. తెలివైన ఆలోచనతో బలవంతుడిని కూడా ఓడించవచ్చు అని గోపు తెలుసుకుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.